మళ్ళీ చెప్పాలి వన్స్ మోర్. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం సార్. చదువుకుందాం అనుకుంటే ఈ బుక్స్ ఏమో చాలా కాస్ట్లీ ఉన్నాయి, కొనలేకపోతున్నాం. ఆ చెయ్యికి రోలెక్స్ వాచ్ ఏంద్రా? ₹1,00,000 పెట్టి వాచ్ కొనుక్కోలేని పేదరికం. వస్తలేదు చెప్పు ఎందుకు వస్తుంది. నేను హౌసింగ్ లో కష్టపడి చదివి పీజీసీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. ఈ స్ట్రైక్ అంతా చేస్తూ ఉంటాను. నేను పీజీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టలేదు. ఏడ్చినవులే. హౌసింగ్ లో చదువుకుంటే పీజీసీ కొట్టచ్చు, ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో చదువుకోవచ్చు పీజీగా. నువ్వేంట్రా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు? చూడమ్మా మిస్టర్ పర్ఫెక్ట్, ఈ సీట్లో పట్టడానికి నీ దారి రహదారి ఉండొచ్చు కానీ నాకు పీజీకి ఎలా కొట్టాలో నాకు చాలా బాగా తెలుసు. అరే ఎవరి కర్మ ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో తెలుస్తుంది. బికాస్ ఎందుకులే నీకు వెళ్ళిపోయింది. ఏ చిత్ర చిత్ర అంటే ఇల్లు తుడుస్తుంటారు అదే. ఇదేదో హౌస్ సర్వీస్ తర్వాత 1 year రూరల్ సర్వీస్ అని చెప్పారు. మళ్ళీ పీజీ స్టూడెంట్స్ కి ఎండి తర్వాత మళ్ళీ ఒక 1 year రూరల్ అన్నారు. తర్వాత సూపర్ స్పెషాలిటీ పిఎం కార్డియాలజీ అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ 1 year రూరల్ సర్వీస్ అంటున్నారు. మొత్తం కలిపి నియర్లీ ఒక 10-12 years అవుతుంది కదా. 24 ప్లస్ 10 years అంటే 34 years. మొత్తం ఎట్రఫీ అయిపోతుంది. తర్వాత ఇంకా మా అమ్మాయి ఉంటుంది. ఎట్రఫీ అయిపోతుంది. చిత్ర మోడీపీ అమ్మా మోడీపీ చిత్రానికి చిన్న బ్రేక్ ఇంటర్వెల్. ఆ బ్రేక్ లో ఎంటర్టైన్మెంట్ కావాలమ్మా. సాగు మళ్ళీ మళ్ళీ రిపీట్ అరౌండ్ 80,000 చుట్టూ నా డిగ్రీ కంప్లీట్ అయి 4 years అయింది తెలుసా. అండ్ నా సాలరీ 80,000. ఇంకా అయితే బాగా మ్యాచ్ అవుతుంది. ఇంకా సాగర్ సాగర్ ఇట్లా బ్యాకప్ ఉంటది. సాగర్ బ్యాకప్ ఉంటుంది. జీవితం ఎంతో కష్టపడి నానా డాష్ నాకి తెచ్చుకున్నాక కూడా ఈ సాలరీస్ తో ఎలా బతుకుతాం? ఇక లాభం లేదు. నేను జుడాతో కలిసి గవర్నమెంట్ కి డాష్ పోయి ఎప్పటికీ ర్యాంక్ కొట్టలేదు. చాలా చదువుకున్న వాడికి ఎప్పటికీ ర్యాంక్ రాదు. నేను కూడా జూడాతో కలిసి స్ట్రైక్ చేస్తాను.
జై జూడా. సూర్య సూర్య త్రిమూర్తి జూడా. జూడా అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. జై జూడా. వస్తుంది మెల్లగా నడవాలి మెల్లగా మెల్లగా ఏమైందా నీకు? కొట్టిన నా బొక్కలు అన్న నా వల్ల కాదన్నా, ఇంకా నేను ఉస్మానియాలో పనిచేయలేనన్నా, నేను వెళ్ళిపోతానా. అరే ఎందుకు కొట్టిండ్రా నిన్ను? ఏముందన్న, ఓ పేషెంట్ వచ్చిండు, ఆత్మకలు ఇరిగినాయి, ఏదో అది కావాలంటే ఏదో బ్లడ్ పోయింది, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. ఉస్మానియాలో ఏమన్నా ఏం లేదు, అక్కడ మంచి లేకపోతే మనల్ని కొడతారు, పేషెంట్ ఏమైనా మంచిగా కొడతాడు. ఏమైనా తమ్ముందిలే, నా వల్ల కాదన్నా, నేను వెళ్ళిపోతున్నాను ఉస్మానియాకి. అరే అట్లాగా తమ్ముడు, మీ నీలోఫర్ లో మన SPF ఉంది కదా, అయినా నేను ఎట్లా కొట్టిన మరి? ఏమోదన్నా, SPF ఇస్తా అన్నారు, జియో పాస్ చేసారు, కానీ ఏం లేదు ఇప్పుడు దాకా. అప్పుడు 6 మందిని పెట్టారు నీలోఫర్లా, కానీ ఇప్పుడు అందరిని వీకేసారు, ఇద్దరే ఉన్నారు. ఉస్మానియాలో అయితే 6 రోజులు లేరు, అసలు ఏం లేదు. ఇక పని చేసిన వల్ల కాదన్నా, మొక్కలు ఇరేని వెళ్ళిపోతున్నా. అమ్మో వెళ్ళిపోవడం కాదు, మనందరం కలిసి పోరాడదాం, మనం మన హక్కులు సాధిస్తాం. జై చూడన్నా, నేను కూడా మీ ఏమన్నా వస్తా. అబ్బా అబ్బాయిలు చాలా మీనింగ్స్ ఉన్నాయి. నీకు ఓకే అయిందా? ఏంటి సార్ ఓకే? ఈ సర్వీస్ చూస్తే ఎవడన్నా ఓకే అంటారా సార్? మనకు యూజీ తర్వాత 1 year సర్వీస్, పీజీ తర్వాత 1 year సర్వీస్, మళ్ళీ సూపర్ స్పెషల్ తర్వాత 1 year సర్వీస్, ఇట్లా 3 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటే మనం ఉన్న జుట్టు వెళ్ళి పిల్లని కూడా ఎవరు చేయకుండా పరిస్థితి. కాబట్టి మనం ఇలాంటివన్నీ రాకుండా చూసుకోవాలంటే మనందరం ఇప్పుడే పోరాడాలి. ఇది నా కోసం నీకోసం అని కాదు, మనందరి కోసము. ఇక్కడ నేను ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి యూజీ అందరిని ఇన్వాల్వ్ చేసినాను. ఎందుకంటే ఈ స్ట్రైక్ నా కోసం కాదు, నా పీజీ అయిపోయింది, నేను ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్, నేను ఇప్పుడు యూజీని అట్లా అని ఫీలింగ్ ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకంటే దీంతో వచ్చిన బెనిఫిట్స్ అన్ని మనందరికీ ఉంటాయి. జై జూడా. జై జూడా.